ఏదో వ్యక్తిని కాదు మనం చూసేది. మన సల్లాసుకు అనేక విషయాల్లో దుష్టక్రియలు కలిగిన వారు ప్రేమను నిన్ను కలవరపరిచేవారు అనేకులు ఉంటారు. దేవుని ప్రేమలో బంధింపబట్ట కోసం నీతి క్రియ కావాలి. మనం బందీలై ప్రభుని కనపరిచేవై పరిశుద్ధాత్మ దేవుని మన మహిపరచ కోసం విచారణ చేయి. నీ మనసు దేవునితో ఉన్నది, నీ హృదయం దేవునితో ఉన్నది. క్రీస్తునందు ఉన్నవా, ఆ పాపంతో ఉన్నవా? అందుకని పునరుద్ధాన జీవితం కావాలి. ఒక మనిషి నూతనంగా మార్చబడినప్పుడే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షలు వస్తే తిత్తులు పిగిలిపోతాయి అన్నాడు వాక్యం. అంటే జీవితం మార్చుకోకుండా, బ్రతుకు మార్చుకోకుండా, మన క్రియలు మారకుండా నేను యేసుప్రభుతో ఉన్నంటే తిత్తులు పిగిలిపోయిన తర్వాత అది కిందికి పనికిరాదు.